ఎవరు? మీరే సార్. అలాగే కోర్టులో చెప్తాం సార్. అదే సార్ ప్లాన్. ఇన్నాళ్ళు నా దగ్గర జీతం తీసుకుని వాళ్ళకి సిన్సియర్గా ఉన్నావు. ఈ ఒక్కరోజు నాకు సిన్సియర్గా ఉండబోతున్నావు. సార్ సేమ్ ప్లాన్. ఇదే కానిస్టేబుల్ రంగా ఇల్లు. చూద్దాం రా. నా 20 ఏళ్ల స్టాండింగ్ లో నేను ఎంతమందిని చూసుంటాను, కానీ నేను చూడాలనుకున్నది నిన్నేరా. వెళ్ళ కావాలి పాప చూడాలి. రేపు కోర్టులో ఇదే చెప్పు. నువ్వెవరు అని నేను చెప్తాను. తలుపుకు తాళం పెట్టే పడుకున్నానమ్మా. కృష్ణ ఎలా బయటకు వెళ్ళాడో నాకు తెలియదు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? మహా అయితే వెన్నెల్ని చూడడానికి రాజేంద్ర ఇంటికి వెళ్ళి ఉంటాడు. కృష్ణకు తెలిసిన ఒకే ఒక చోటు ఇదే. ఇక్కడికి రాలేదంటే ఓకే ఓకే, ఆ కేసు హియరింగ్ తర్వాతే. లేదు, నువ్వు ఇక్కడ ఉన్నావంటే ఇక్కడేం చేస్తున్నావు? నేను వెళ్తాను. తీసుకొచ్చి తప్పించేస్తావా? నన్ను మళ్ళీ వధం చేయాలనుకున్నావా? దయచేసి నన్ను నమ్మండి సార్. నాకు దీనికి సంబంధం లేదు సార్. వాడి తప్పించి పారిపోయాడు సార్. వాడికంత ఆలోచించే తెలివితేటలు లేవు. నువ్వే ఏదో. ప్లీజ్ సార్, నన్ను నమ్మండి సార్. నాకు దీనికి ఏం సంబంధం లేదు సార్. Shut up. I will not lose this case for anything. ఇంకో గంటలోగా వాడి ఇక్కడికి రాలేదో ఏనా ఏమైంది? అయ్యో హరీష్, ఏం లేదు ఏం లేదు. ఎక్కడ పోయి చచ్చింది? ఏం లేదు ఏం లేదు. హలో, ఎక్కడికి వెళ్ళిపోయారా? ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి పెట్టుంది. నందు, కృష్ణ ఎక్కడున్నాడు? కనిపించట్లేదు. అమ్మకి ఒంట్లో బాగాలేదు. నేను బయలుదేరుతా. నేను వెళ్ళనా? సరే నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. ఏమిటి జానకి, 103 డిగ్రీల ఫీవర్ ఉంది. ఇంత అజాగ్రత్తగా ఉంటారా?
పిల్లల గంటే మాత్రం సరిపోతుందా? ముందు ఇల్లు, తర్వాతే సంఘసేవ అన్నీను. ఏమైంది? ఇప్పుడు అడగండి ఏమైందని. మనవణ్ణి ఎత్తుకోవలసిన వయసులో బిడ్డల కంటే ఇంతే మరి. ఎలాగైనా పట్టుకోండి. ఏయ్! ఎక్కడ పట్టుకున్నారా వాడిని? వాడు తిరిగి వచ్చేసాడు సార్. ఏయ్! ఏయ్! జ్వరానికి క్రోసిన్, దగ్గుకి టిక్సిలిక్స్. ఈ మందుల్ని ప్రిస్క్రిప్షన్ లో రాశాను. జానకి, ఎవరి కొత్త అబ్బాయి? డాక్టర్ ఏంటి భాష్యం? ఇంట్లోనే డాక్టరా? తిట్టానని నన్ను మార్చేయదు. ఇదిగో జానకి, ఈ మందుల్ని వరుసగా 5 రోజులు భోజనం తర్వాత ఇవ్వు. అదే తగ్గిపోతుంది. సరే డాక్టర్. కృష్ణ, మంచి వాళ్ళకే కష్టాలు వస్తాయి, కానీ గెలిచి తీరుతారు. డోంట్ గివ్ అప్. కృష్ణ, సార్, కేస్ ఫైల్స్, రెఫరెన్స్ బుక్స్, మీరు ఇచ్చిన పాయింటర్స్ అన్ని తీసుకున్నాం. ఇంకేమైనా తీసుకోవాలా? బాబు జ్వరం మందులు 3 పూటలు ఇవ్వాలి తిన్నాక. మర్చి ఏమండి? హియరింగ్ అయ్యాక పిటిషన్ దాఖలు చేద్దాం. కృష్ణ ఎక్కడికి వెళ్ళి ఉండడు. అను అను ఏయ్, నువ్వు చెప్పు. అను కృష్ణ, అను కృష్ణ, హలో, నేను పొరని Item number 23. Mr. Bhashyam, you may proceed. మై లార్డ్, హియర్ ఇస్ ద పిటిషనర్ కృష్ణ. అతన్ని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి అనుమతిని కోరుతున్నాను. Proceed. నీ పేరు? నా పేరు కృష్ణ అవలాంచి. నీకుంట్లో బాలేదా? వేరే ఏదైనా సమస్య? ఇటో 86 నుంచి 2005 వరకు మానసిక వైద్యశాలలో ఉన్నావు. అమ్మకి ఒంట్లో బాగాలేదు. అమ్మకుంట్లో బాలేదా లేక నీకా? అవును, మీ నాన్న? నా పైకి దేవుడి దగ్గరికి అబ్జెక్షన్ మెలాన్. ఈ కేసుకి ఈ ప్రశ్నకి సంబంధం లేదు. సంబంధం ఉంది మై లార్డ్. ఇతన్ని మానసిక వైద్యశాలలో చేర్చడానికి కారణం అమ్మ ఆరోగ్యం బాగలేకపోవడమో తండ్రి చనిపోవడమో కాదు.
3 ఏళ్ల వయసులో కృష్ణకి మానసిక ఎదుగుదల లేదని తెలిసి చూసుకోలేక వైద్యశాలలో చేర్చారు. దిస్ ఇస్ ది ఫ్యాక్ట్. దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఆల్రెడీ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, విచ్ హస్ బీన్ మార్క్ యాజ్ ఎగ్జిబిట్ నంబర్ 1. Objection overruled. వెన్నెల ఎవరు? నా పాప. ఎంత వయసు?